అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారికి మిగిలిన సాక్ష్యము మరువద్దు ఈ నేలనా. పాడుదమా స్వేచ్ఛా గీతం, ఎగరేయుదమా జాతి పతాకం, ఎగరేయుదమా మన జాతి పతాకం. పాడుదమా స్వేచ్ఛా గీతం, ఎగరేయుదమా జాతి పతాకం, ఎగరేయుదమా మన జాతి పతాకం. దిగంతాలని నదించు విశ్వవిఖ్యాతి నొందగా జాతి గౌరవం. పాడుదమా స్వేచ్ఛా గీతం, ఎగరేయుదమా జాతి పతాకం, ఎగరేయుదమా మన జాతి పతాకం. వాళ్ళ బాగు దురంతపు నెత్తుటి దారల నత్తుకొని ఉరి కొయ్యల చెరసాలల గోడల దారుణాలు తలకెత్తుకొని పొగిలిన కాలం ఆడిన కాలం, పొగిలిన కాలం ఆడిన కాలం. మరి మరి ఒక పరి తలుచుకొని మృత వీరులనెదనిడి కొలుచుకొని పాడుదమా స్వేచ్ఛా గీతం, ఎగరేయుదమా జాతి పతాకం, ఎగరేయుదమా మన జాతి పతాకం. వందే మాతరమని నినదించిన వీరుల శౌర్యం నలదుకొని స్వాతంత్ర్యమే నా జన్మ హక్కని గర్జించిన గలమందుకొని స్వాతంత్ర్య ఫలం పోరాట ఫలం, స్వాతంత్ర్య ఫలం పోరాట ఫలం. కలకాలం కాపాడుకొని కడు గర్వంగా కొనియాడుకొని పాడుదమా స్వేచ్ఛా గీతం, ఎగరేయుదమా జాతి పతాకం, ఎగరేయుదమా జాతి పతాకం. మన్నెం గుండెల మంటై రగిలిన విప్లవ జ్యోతి స్ఫూర్తి అని గుండుకెదురుగా గుండెను నిలిపిన తెలుగు సింగముల తెగువగని చీకటి గుండెలా ఆకై మెరిసిన హరిమెల్లను గురుతుంచుకొని మన తెలుగు తేజమును నింపుకొని పాడుదమా స్వేచ్ఛా గీతం, ఎగరేయుదమా జాతి పతాకం, ఎగరేయుదమా జాతి పతాకం. జనగణ
మనముల జాగృతి నింపిన జెండా గాథలు చెప్పుకొని జయ హే జయ జయ హే జనని అని జయ గీతంబులు పాడుకొని పావన చరితం పరిమళ భరితం పావన చరితం పరిమళ భరితం అఖండ భారత ఖండమని అది అక్షయామృత భాండమని పాడుదమా స్వేచ్ఛా గీతం ఎగరేయుదమా జాతి పతాకం ఎగరేయుదమా జాతి పతాకం పాడుదమా స్వేచ్ఛా గీతం ఎగరేయుదమా జాతి పతాకం ఎగరేయుదమా మన జాతి పతాకం పాడుదమా స్వేచ్ఛా గీతం ఎగరేయుదమా జాతి పతాకం ఎగరేయుదమా మన జాతి పతాకం పాడుదమా స్వేచ్ఛా గీతం ఎగరేయుదమా జాతి పతాకం ఎగరేయుదమా మన జాతి పతాకం దిగంతాలని నదించు విశ్వవిఖ్యాతి నొందగా జాతి గౌరవం పాడుదమా స్వేచ్ఛా గీతం ఎగరేయుదమా జాతి పతాకం ఎగరేయుదమా జాతి పతాకం వాళ్ళ బాగుదురంతపు నెత్తుటి దారల నత్తుకొని ఊరి కొయ్యల చెరసాలల గోడల దారుణాలు తలకెత్తుకొని పొగిలిన కాలం ఆడిన కాలం అందరికి కూడా ఈ మా ప్రాథమిక పాఠశాల తరఫున వాళ్ళందరికీ స్వాగతం తెలుపుతూ ఇప్పుడు ఈ బహుమతులు కూడా మా పాఠశాలకు 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా బహుమతులను కూడా మొట్టమొదట మన గ్రామ సర్పంచ్గా ఎన్నికైన బద్దం కరుణశ్రీ పవన్ కుమార్ రెడ్డి గారు వీటిని స్పాన్సర్ చేయడం జరిగింది. మా పిల్లల తరఫున మా విద్యార్థుల తల్లిదండ్రుల తరఫున వాళ్ళందరికీ మాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఆ విధంగా మొత్తం మీద మన గ్రామ పంచాయతీలో మొట్టమొదట ఇప్పుడు గత 2 సంవత్సరాలుగా మనకు సర్పంచ్ లేకపోయినప్పటికీ సరే గ్రామంలో కొంత సెక్రటరీ లేకపోతే పాఠశాల ఏపీసీ చైర్మన్ మరి హెడ్ మాస్టర్ ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమం జరిగింది. ఇప్పుడు సర్పంచ్ గారు కూడా రావడం జరిగింది కాబట్టి మరి ఆ సర్పంచ్ గారు కూడా ముందుగానే మంచి దాత డోనర్ అంతకుముందు నుంచే ఒక సమాజంలో అభివృద్ధి సంబంధించి ఏదో చేయాలని ఉన్న వ్యక్తి కాబట్టి అది మన పాఠశాలకు తర్వాత ఈ ఊరి అదృష్టంగా మనం భావిస్తూ వారికి మా పాఠశాలకు ఇచ్చేసినందుకు వారిని అందరికీ స్వాగతం తెలుపుతూ ముందుగా శ్రీ సర్పంచ్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. మేము ఒక 10 minutesలో క్లోజ్ చేస్తాను. మన ఆ తర్వాత అక్కడ వాళ్ళు అరేంజ్ చేసే వరకే మేడం అలాగే ఉప సర్పంచ్ గారు శ్రీకాంత్ గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఏపీసీ చైర్మన్ శ్రీ మనోరమ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే వార్డు మెంబర్స్ అందరూ కూడా వేదికను పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే బహుమతుల దాత శ్రీ పవన్ కుమార్ రెడ్డి గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మనకు ఈ గణతంత్ర దినోత్సవం రాజ్యాంగం ప్రకారంగా ఎవరైనా గ్రామ పంచాయతీకి
మరి ప్రథమ పౌరురాలుగా పెద్దగా కావచ్చు, అప్పుడు మేడం కంటే పెద్దవాళ్ళు ఉండొచ్చు ఊళ్ళే, కానీ ఈ గ్రామానికి రాజ్యాంగం ప్రకారంగా మనం కాన్స్టిట్యూషన్ 1950 జనవరి 26 నుంచి ఇది మనకు అమల్లోకి వచ్చిన కానించి ఎవరైనా గ్రామంలో ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తి మనకు గొప్ప ఊరికి పెద్దగా అవుతాడు. అలా మనకు శ్రీ బద్దం కరుణశ్రీ పవన్ కుమార్ రెడ్డి గారు మనకు గ్రామ పంచాయతీ సర్పంచ్గా కావడానికి కూడా ఈ రాజ్యాంగ దినోత్సవం ఇది ముఖ్య కారణం. కాబట్టి ఆ విధంగా మన అందరం కూడా సమాజంలో ప్రతి ఒక్కరం తమ తమ బాధ్యతలు నిర్వర్తిస్తూ మరి గ్రామంలో తర్వాత దేశంలో అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరికి హక్కులు ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి. ఈ రాజ్యాంగం అంటేనే రూల్స్ బుక్, ఈ రూల్స్ను పాటించాలి. దాదాపు ఇప్పుడు నాకంటే కానీ పెద్ద ఉండొచ్చు, కానీ ఈయన హెడ్ మాస్టర్ అయినా లేదా కలెక్టర్ అయినా చిన్న వయసు ఒక 25 ఏళ్ళ అయినా కూడా పెద్ద అంత పోలీసు వ్యవస్థను కూడా మరి కలెక్టర్ నిర్వహించగలుగుతాడు, అంటే అందరినీ అధికారం చెలాయించగలుగుతాడు. ఎలా అంటే అది ఓన్లీ రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ఈ రాజ్యాంగం ఇచ్చిన హక్కులు బాధ్యతలు అందరం కూడా నిర్వర్తించి మనం దేశంలో మనం విద్యార్థులుగా మీరందరూ బాగా చదువుకొని గొప్ప వ్యక్తులుగా ఎదగాలి. అలాగే యువత ప్రతి ఒక్కరం కూడా దేశ అభివృద్ధికి మనందరం మన బాధ్యతలు నిర్వర్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ గ్రామ పంచాయతీకి మనకు మొదటిసారి గ్రామ పంచాయతీకి సర్పంచ్ అయిన తర్వాత మా పాఠశాల విచ్చేసినందుకు వారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక నిమిషం ఏమైనా మాట్లాడగలిగితే ఎవరైనా మాట్లాడవచ్చు, సేపు కూర్చోలేరు. సరే, ఇప్పుడు బహుమతులు కబడ్డీ మామూలుగా ఈ బహుమతులు కూడా సర్పంచ్ గారే ఇవ్వడం జరుగుతుంది. సర్పంచ్ గారి చేతుల మీద ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. అలాగే మన పాఠశాలకు వాలంటీర్గా ముడుపు రామరెడ్డి గారు కుమారుడు ముడుపు వెంకటరెడ్డి గారు ఆ స్వామి వాలంటీర్ని కూడా ప్రతి నెల శాలరీ కూడా ఇస్తున్నారు. వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు బహుమతుల ప్రదానం మన బహుమతుల దాత శ్రీ బద్దం కరుణశ్రీ పవన్ కుమార్ రెడ్డి గారు ఇవ్వవలసింది కోరుతున్నాం. కబడ్డీ వరుణ్ అండ్ టీమ్ కమాన్ ఫాస్ట్. You first come. First take. You first try. Hey, camera. Like second prize Manadeep and team. Vanaganti Manadeep and team. Velan. తీసుకో. అరుణ్ సెకండ్ ప్రైజ్ మణిదీప్ అండ్ టీమ్ రన్నింగ్. అందరికి బైకులు ఆయన ఆడకున్నా అందరూ అందరు గెలిచినట్టు మీరు కూడా నిలబడి ఇవ్వండి. ఫస్ట్ క్లాస్ ఆదిత్య వర్షిని, హిమజ్ఞ రిషిక రన్నింగ్. హిమజ్ఞ అది వేరే వాళ్ళకి ఇవ్వాలి. హిమజ్ఞ ఫస్ట్ ప్రైజ్, నువ్వు రిషిక సెకండ్ ప్రైజ్. నిలబడు చలో. ఆదిత్య కమ్ ఫస్ట్. రన్నింగ్ ఫస్ట్ ప్రైజ్. సెకండ్ క్లాస్ హిమజ్ఞ సెకండ్ ప్రైజ్ రిషిక, నేను ఫస్ట్ ప్రైజ్ రన్నింగ్. థర్డ్ క్లాస్ మణిదీప్ ఫస్ట్ ప్రైజ్. జాన్సన్ సెకండ్ ప్రైజ్. ఫోర్త్ క్లాస్ నిశాంత్. ఉపేందర్ second prize Polymer Upender. Next Ms. Varun, I am studying 4th class. Today we are celebrating Republic Day. Republic Day celebrated on 26th January. Every year on this day Constitution came into force. We should love our country and respect our freedom fighters. Let us promise to good students, good citizens. I am proud to be an Indian. Jai Hind. Thank you all. Okay, good. Claps. Next. Now today is 26th January. Today is your Republic Day. I wish you all every happy Republic Day. Republic Day is your national festival. On 26th January 1915 your constitution come into force. We should respect your constitution. I love my country very much. I am proud to be Indian. Jai Hind, Jai Bharat. Okay. Claps.